సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఒక అరుదైన రాజకీయ సాంప్రదాయ భేటీకి వేదికైంది. అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆహ్వానించేందుకు మంత్రులు సీతక్క, కొండా సురేఖ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లారు. మంత్రులకి సాదర స్వాగతం పలికిన కేసీఆర్ దంపతులు తెలంగాణ సంప్రదాయం ప్రకారం పసుపు కుంకుమలు, వస్త్రాలు, తాంబూలాలతో వారిని ఘనంగా సత్కరించారు. శాలువా కప్పి జాతర ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు మేడారం ప్రసాదాన్ని కేసీఆర్కి అందజేశారు. ఇరు పక్షాల మధ్య కాసేపు ఆత్మీయ పలకరింపులు, ఇష్టాగోష్ఠి కొనసాగడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. మాజీ సీఎం గారు, ఆపోజిషన్ లీడర్ గా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని కలిసి మరి జనవరి 28 నుంచి 31 వరకు జరిగేటువంటి మన రాష్ట్ర పండుగగా మరి దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వచ్చేటువంటి పండుగ సమ్మక్క సారలమ్మ మహాజాతర జరుగుతున్న సందర్భంగా మరి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ కేసీఆర్ గారిని నేను, మా అక్క సురేఖ అక్క గారు, అదే విధంగా ఇక్కడ ఆకాంక్ష గారు, మన జిల్లా అధ్యక్షురాలు, మా ములుగు జిల్లా అధ్యక్షుడు డిసిసి పైడాకుల అశోక్ గారు, మేమందరం కలిసి రావడం జరిగింది. వారు మొన్న అసెంబ్లీలో అందరు ఫ్లోర్ లీడర్లకు అదే విధంగా ఎమ్మెల్యేస్ కి అందరికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది. కేసీఆర్ గారు టైం అడగడంతో ఈ రోజు వారు మాకు టైం ఇచ్చారు. ఆ టైం ప్రకారం ఇలాంటి రాజకీయ సంబంధాలు కాదు, ఇది ఒక ట్రెడిషన్, ఒక సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేటువంటి ఈ యొక్క మహాజాతరకు మేము ఆహ్వానించడం జరిగింది. వారు అదే విధంగా కేసీఆర్ గారు, వారి సతీమణి శోభమ్మ గారు కూడా ఇద్దరు కూడా కూర్చొని మేము ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని స్వీకరించడం జరిగింది. అదే విధంగా పట్టు వస్త్రాలను కూడా మేము దేవుని తరపున వారికి అందించడం జరిగింది. వారు కూడా సంతోషంగా స్వీకరించి రిటర్న్ మాకు కూడా ఇద్దరికి చీరలు పెట్టారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఒక అరుదైన రాజకీయ సాంప్రదాయ భేటీకి వేదికైంది. అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆహ్వానించేందుకు మంత్రులు సీతక్క, కొండా సురేఖ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, ఓ పక్కన హాట్ గా రాజకీయాలు, మరో పక్కన స్నేహపూరిత రాజకీయాలు, ఏంటి ఎలా చూడొచ్చు? సీతారామరాజు, ఒకవైపు అంటే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయపరమైన వైరుధ్యం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే మేడారం జాతరకు సంబంధించేసి ఆహ్వానం పలికేందుకు మంత్రులు, ఇద్దరు మహిళా మంత్రులు కూడా ఈ రోజు ఎర్రవల్లి క్షేత్రానికి వెళ్లారు. వారికి కేసీఆర్ సాధారణంగా ఆహ్వానం పలుకుతూ కూడా వారిని ఆప్యాయంగా లోపలికి తీసుకెళ్లి వారితో కూర్చొని మాట్లాడటం కానీ, అదేవిధంగా ఇద్దరు ఒకరికొకరు సత్కారం చేసుకోవడం కానీ చాలా అరుదైన దృశ్యంగా కనిపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా ఇద్దరి మధ్య మాటల యుద్ధం, అదేవిధంగా పరస్పర ఆరోపణలు, విమర్శలు మాత్రమే కనిపించాయి. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు మేడారం మహాజాతర ఏదైతే గిరిజన జాతర ఏదైతే ఉందో ఆ గిరిజన జాతరకు అన్ని పార్టీలకు సంబంధించి ఆహ్వానాలు ప్రభుత్వం పంపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కూడా ఆహ్వానించాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అంటే ఏదైతే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ను ఆహ్వానించాలని చెప్పేసి అందులో భాగంగా కేసీఆర్ కి ఆహ్వానం ఇచ్చేందుకు ఆయన అనుమతి కోరిన నేపథ్యంలో ఈ రోజు రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరు మహిళా మంత్రులు, మంత్రి సీతక్క, అదేవిధంగా కొండా సురేఖ ఇద్దరు కూడా ఈ రోజు ఎర్రవల్లి క్షేత్రానికి చేరుకోవడం జరిగింది. కొద్దిసేపు క్రితం ఎర్రవల్లి క్షేత్రానికి వెళ్లారు. అక్కడ వాళ్ళిద్దరు కూడా మహిళా మంత్రులిద్దరు కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ కూడా లోపల తీసుకెళ్లడం జరిగింది. అయితే అక్కడ కేసీఆర్ వాళ్ళిద్దరిని కూడా, మహిళా మంత్రులు ఇద్దరు అమ్మ బాగున్నారా అంటూ కూడా ఇద్దరిని ఆప్యాయంగా పలకరించడం జరిగింది. వారితో కూర్చొని తేనేటి విందు తీసుకున్న తర్వాత ఏదైతే గిరిజన జాతర, మేడారం గిరిజన జాతర ఏదైతే ఉందో ఆ గిరిజన జాతరకు రావాలంటూ కూడా వారు మేడారం ప్రసాదాలు, అదేవిధంగా ఆహ్వాన పత్రికలను అందజేయడం జరిగింది. కేసీఆర్ ను సత్కరించిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఆ తర్వాత ఇద్దరు మహిళా మంత్రులు కూడా సాంప్రదాయబద్ధంగా, అంటే ఆడపిల్లలు ఇంటికి వస్తే వారిని చీరసారతో పంపించడం, పసుపు కుంకుమ ఇచ్చి పంపించడం ఆనవాయితీగా ఉంటుంది. ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ కూడా కేసీఆర్ ఆ ఇద్దరు మహిళా మంత్రులకు కూడా చీరసార పెట్టే సాగరంపై పరిస్థితి ఉంది. ఇద్దరిని కూడా రాజకీయాల అతీతంగా ఇద్దరు మహిళా మంత్రులకు సంబంధించిన యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మహిళా మంత్రులు కూడా కేసీఆర్ గురించి, అంటే కేసీఆర్ ఆరోగ్యం గురించి, అదేవిధంగా వాళ్ళ యోగక్షేమాల గురించి కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు జరిగిన మంత్రుల భేటీ ఏదైతే ఉందో అది అంతా కూడా చాలా సామరస్యంగా, ఎలాంటి రాజకీయాలు లేకుండా కూడా సాగిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు.
మహిళా మంత్రులు బయటకు వచ్చి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. కేవలం యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. కేసీఆర్ కు మేడారం జాతరకు సంబంధించిన ఆహ్వానం అందించడం జరిగింది. ఆయన వస్తా అని చెప్పేసి వాళ్ళు చెప్పారని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ పొలిటికల్ గా చూసుకుంటే ఇద్దరు విమర్శలు చేసుకునే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఇంటికి వెళ్ళిన వాళ్ళకి మహిళా మంత్రులు మాత్రం కేసీఆర్ స్వాగతం పలకడం కానీ, వాళ్ళని ఆప్యాయంగా పలకరించి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ, అదేవిధంగా వాళ్ళని సత్కరించడం కూడా చాలా బాగుందంటూ కూడా మహిళా మంత్రులు బయటకు వచ్చి చెప్పిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రామరాజు. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామ్ నరేష్. మరి ఇన్విటేషన్ అనేది అందరినీ పిలవాలి కాబట్టి మేమిద్దరం కూడా తను అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మేమిద్దరం కూడా అందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇస్తూ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేసీఆర్ గారికి కూడా ఇద్దరు ఆడబిడ్డలను కూడా వచ్చి వారికి ఇన్విటేషన్ ఇచ్చి తప్పకుండా సతీ సమేతంగా వచ్చి దర్శనం చేసుకోవాలని వారు కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఏదో ఒక రోజు హెలికాప్టర్లో రావడానికి నేను ప్రయత్నం చేస్తాను అన్నారు. వచ్చి దీవెనలు అందుకుంటా అన్నారు. మమ్మల్ని వారు ఆశీర్వదించారు. ఇన్విటేషన్ ఇచ్చి వారిని రమ్మని మరి గౌరవప్రదంగా పిలవడం జరిగింది. వారు వస్తే చాలా హ్యాపీగా ఉంటుందని తెలియజేస్తారు.